నా దగ్గరికి ఒకప్పుడు ప్రవచనానికి వెడుతుంటే ఒక చదువుకుంటున్న పిల్ల వచ్చింది. ఆ అమ్మాయి కళాశాలలో చదువుకునే పిల్ల. నేను ప్రవచనానికి వెళ్ళిపోతున్నాను. ఆ అమ్మాయి వచ్చేదో చెప్పబోయింది. అమ్మాయి ఇప్పుడు నేను మాట్లాడను, ప్రవచనానికి వెళ్ళిపోవాలి, వేళ అయిపోయింది, అందుకని కుదరదమ్మా అన్నాను. కాదు, నాకేం అనుమానాలు లేవు, నేనేం మీతో మాట్లాడాలని రాలేదు, ఒక్క విషయం చెప్పి వెళ్ళిపోతానంది. చిన్నపిల్ల నిరుత్సాహపరచడం ఎందుకని వాహనం ఎక్కేస్తున్నవాడిని ఆగి ఏమిటి చెప్పన్నారు. మీరు కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలన్నీ లోకోపకారాలే అన్నారు కదా, నేను కూడా ఏదో ఒక ఉపకారం చెయ్యాలి ప్రజలకని నిర్ణయం తీసుకున్నాను. మా నాన్నగారు ప్రతీ నెల నన్ను ఖర్చు పెట్టుకోమని ఇచ్చినటువంటి డబ్బులో కొంత మిగల్చి సమాజానికి ఉపకారం చేస్తున్నాను. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏం చేస్తావు సమాజానికి ఉపకారం అన్నారు. ఏమీ లేదండి, నేను మందుల కొట్టు దగ్గరికి వెళ్ళి నించుంటాను, బండి తోసుకుంటూ వెళ్ళేవాళ్ళు అటువంటి కష్టజీవులు వస్తారు, వాళ్ళకి ఏదో అనారోగ్యం ఉంటుంది, 5 రోజులు వేసుకోమని వైద్యుడు మందులు రాస్తాడు, 5 రోజులకి మందులు కొనుక్కునే శక్తి లేక 2 రోజులకి ఇమ్మంటారు. వాళ్ళు 5 రోజులకి ఎంత అవుతుందని అడుగుతారు. 150 రూపాయలు అంటే 2 రోజులకి ఇమ్మంటారు. నిన్ననే నేను చూశాను, తోపుడు బండిలాగే వ్యక్తికి సంకలో సగ్గడ్డేసింది, విపరీతమైన బాధపడుతున్నాడు. కానీ అతనికి 5 రోజులకి మందులు కొనుక్కునే శక్తి లేక 2 రోజులకే ఇమ్మని అడిగాడు. నేనప్పుడు మిగిలిన 3 రోజులకి డబ్బిచ్చేసి 5 రోజులకి మందులు ఇమ్మని వెళ్ళిపోయానండి. సమాజానికి ఉపకారం చేయడానికి పెద్ద ప్రయత్నం అక్కర్లేదు కదా, ఇట్లా మందుల కొట్టు దగ్గర నించుని కొనిపెడుతూ ఉంటాను పేదవాళ్ళకంది. నేను ఎంత ఆశ్చర్యపోయానో. సర్వసాధారణంగా గుమ్మం దాటి బయటికి వస్తే ప్రవచనానికి మళ్ళీ లోపలికి వెళ్ళే అలవాటు లేని నేను ఆ పిల్లని తీసుకుని మా ఇంట్లోకి వెళ్ళి నా భార్యని పిలిచి, చూడవే చిన్న పిల్ల సమాజం పట్ల ఎంత సేవాస్పృహో చూడు, ఎంత బాగా ఉపకారం చేస్తోందో, ఇలాంటి వాళ్ళు వృద్ధిలోకి రావాలని ఆ పాపకి ఏదో నాకు తోచినది ఇచ్చి పసుపు కుంకాలు పెట్టి చీర ఇచ్చి పంపించాను. అంటే నేనేదో ఇచ్చానని గొప్పగా చెప్పట్లేదు, అంటే ఆ సేవా స్పృహ ఉండడం అంత గొప్ప.